హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మంగళవారం ఫ్రెండ్స్, నెల పొడుపు ఈరోజు మంచిదంట. అందుకని మేము నిన్న వచ్చి పట్టాయి అన్నీ ఒక రూమ్ లాగా కట్టుకున్నాం కదా. ఇక్కడే ఈరోజు ఒక 5 వస్తువులు తీసుకొచ్చి పూజ చేసుకుంటున్నాను. చూడండి, రేపు ఎల్లుండి వస్తాము ఇక్కడికి సామానన్నీ తీసుకొని. రూము కట్టేదాకా ఇట్లాగుంటామే ఫ్రెండ్స్. చూడండి, చుట్టూరు పట్టా కట్టాం కానీ ఇంకా బల్ల లాంటి అలాంటివి ఏమీ సెట్ చేసుకోలేదు. రేపు సామాను తీసుకొస్తాం కదా, తీసుకొచ్చినప్పుడు పైన ఒక బల్లలాగా సెట్ చేసుకోవాలి. ఎందుకంటే సామాను ఎక్కువ ఉన్నాయి మాకు. ఈరోజు మంచి రోజు అంట ఫ్రెండ్స్. అందుకని ఈరోజు మా లిఫ్ట్ మిషన్ కూడా ఫస్ట్ ఫ్లోర్లో పెడుతున్నాము. మేము ఎక్కువ పూజ చేసేది రేణుకా ఎల్లమ్మ తల్లికి. మంగళవారం రోజు పూజ చేస్తాం ఫ్రెండ్స్. రేణుకా ఎల్లమ్మ తల్లి అంటే మాకు చాలా ఇష్టం. నిన్న పట్ల కట్టినప్పుడే కింద సిమెంట్ వేసి ఒండ్రు లాగాం ఫ్రెండ్స్, దుమ్ము అనేది లేవకుండా. ఇదంతా నీట్గా ఒండ్రు లాగేసాము. లేకపోతే మనం ఊడ్చినప్పుడల్లా ఇసుక దుమ్ము వస్తుంది. ఇలాగైతే మనం బండలు కూడా నీట్గా తుడుచుకోవచ్చు. అందుకని ఇలా చేశాను. ఎక్కువ మా రేణుకాదేవి కిందే పొనుకొని అటు ఇటు తిరుగుతుంటుంది ఫ్రెండ్స్. అందుకని ఇలాగా ఒండ్రు లాగాము. నైట్ అంతా ఆరిపోయింది. ఇప్పుడైతే టైము 9 అవుతుంది. 9ంటికి ఈ అపార్ట్మెంట్ కాడికి వచ్చాము మేము. ఫస్ట్ పొంగల్ చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ కుదరలేదు. మళ్ళీ ఇప్పుడు ఆ లిఫ్ట్ మిషన్ పైకి పట్టి మిషన్కి బరువు అవన్నీ వేయాలి. మళ్ళీ పొంగలి అంతా ఆలస్యం ఇద్దులేని ఏమీ చేయలేదు. ఇంకేమీ తీసుకురాలేదు కదా ఇక్కడికి. రేపు వస్తాం కదా, రేపు వచ్చినప్పుడు మళ్ళీ మంగళవారం వచ్చింది. ఆ మంగళవారం రోజు ఆ రోజు పొంగల్ చేద్దామని అనుకుంటున్నాను. ఈరోజు మా బుజ్జి ఎవరు రాలేదు ఫ్రెండ్స్. శృతి ఒక్కటే వచ్చింది నా అమ్మటి. ఇంకా బుజ్జి శ్రీవల్లి వీళ్ళందరూ ఇంటికాడే ఉన్నారు. సామానన్నీ కూడా కొన్ని టిక్కీలకి సదిరాము. సదిరి అన్నీ కొన్ని సామానన్నీ నీట్గా కడిగేసి, ఎందుకంటే ఇక్కడ పట్ట కట్టాం కదా, సామాన్ అయ్యి పెట్టుకోవద్దు కాదు. అందుకని కొన్ని సామాను వాటికే నాకు సరిపోయేవి వాడుకునే వాటికే బయట ఉంచాను. మిగతా అన్నీ లోన పెట్టాను ఫ్రెండ్స్. లోన పట్టి అన్నీ బాగా టిక్కీలు వేసి 2 టిక్కీలు అయ్యాయి మూట కట్టి పైన పెట్టి. ఇక్కడికి వచ్చినాక పైన ఒక బల్లలా కట్టి అన్నీ ఆ బల్ల మీద పెట్టాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా కింద ఇటుకురాళ్ళలాగా పేర్చి కింద చిన్న బల్ల ఒకటి వేసుకొని గ్యాస్ పై పెట్టుకుంటాను. ఎందుకంటే బల్లలు ఏమీ లేవు, పెద్ద ఏమీ, కూర్చొని వంట చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే గది కొంచెం పెద్దగానే కట్టాము, అటు పక్క మంచం వేసుకోవచ్చు. కానీ టీవీ ఎట్లా పెట్టాలన్నది అర్థం కాలేదు మాకేమీ. తీసుకొచ్చినాక చూడాలి టీవీ పెట్టడం ఎలాగనేది. టీవీ ఉంటేనే పిల్లలు బాగా బొమ్మలు చూసుకుంటా ఆడుకుంటారు. టీవీ లేకపోతే ఎలా ఉంటుందో. ఇంకా చూడండి, ఈ క్లాత్ బలకంపేట ఎల్లమ్మ తల్లి గుడి కాడ తీసుకొచ్చాము. మా లిఫ్ట్ మిషన్ కట్టడానికి అక్కడ నుండి తీసుకొచ్చాము ఫ్రెండ్స్. లిఫ్ట్ మిషన్ బిగింగ్ని ఎర్ర క్లాత్ కడతాను మిషన్కి. లిఫ్ట్ మిషన్ పని చేయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. అలవాటు లేని వాళ్ళు అయితే ఎవరు చేయలేరు. మాకు అలవాటు అయిపోయింది. కానీ లిఫ్ట్ మిషన్ పని చేయటం అంతే ఉంటుంది. మనకి డైలీ పని ఉంటే డబ్బులు కూడా బాగా వస్తాయి ఫ్రెండ్స్. లిఫ్ట్ మిషన్ పని ఇద్దరే ఉండాలి. సొంత మిషన్ అయితే డబ్బులు బాగా వస్తాయి. ఒక్క పెద్ద అపార్ట్మెంటు ఉంటే చాలు వారికి ఆ లిఫ్ట్ మిషన్ పనికి. 2 అపార్ట్మెంట్లు అయినా సరిపోతాయి. మేమేందంటే మా ఎదురు అపార్ట్మెంటు ఈ అపార్ట్మెంటు 2 అపార్ట్మెంట్లకి లిఫ్ట్ మిషను మా మిషనే సరిపోయేది ఫ్రెండ్స్. అటు ఇటు మార్చుకోవాలి. కానీ లిఫ్ట్ మిషన్ చాలా బరువు ఫ్రెండ్స్. అసలు 4-5 పట్టాలి. మేమైతే చిట్టినగర్లో అపార్ట్మెంటు 5వ ఫ్లోర్లో ఉంది మా లిఫ్ట్ మిషను. నేను మా ఆయన ఇద్దరమే తీసుకొచ్చాము ఫ్రెండ్స్. పనోళ్ళు ఎవరు తీసుకురాలేదు. మేము చిట్టినగర్లో పెట్టాం కదా ఫ్రెండ్స్ లిఫ్ట్ మిషను. అక్కడైతే రోజు మేము ఇక్కడ నుండి వెళ్ళాలి. 100 రూపాయలు ఆయిల్ పట్టింది. 4వ ఫ్లోర్కి స్లాబ్ కూడా వేశారు. 4వ ఫ్లోర్కి 5,000 ఇటుకురాళ్ళు కూడా వేసాం ఫ్రెండ్స్. కానీ వాళ్ళు మమ్మల్ని లిఫ్ట్ మిషన్ మేము ఈ అపార్ట్మెంట్ కాడికి ఈ ఓనర్ గారు తీసుకురమ్మన్నారు. అందుకని తీసుకొస్తుంటే మా లిఫ్ట్ మిషన్ని మమ్మల్ని తీసుకురానియకుండా ఆపారు. వాళ్ళు ఎవరు వచ్చి లిఫ్ట్ మిషను పట్టడానికి కూడా రాలేదు. నేను మా ఆయనే ఇద్దరమే పై నుండి 5వ ఫ్లోర్ నుండి
ఫస్ట్ ఫ్లోర్ కింద కల్లా మేమిద్దరమే మోసుకొచ్చాము. కానీ మిషన్ ఉన్న నాళ్ళు బాగా వాడుకున్నారు. సిమెంట్ కట్టలని అన్నీ ఇంకా ఏ టు జెడ్ మొత్తం చేర్చుకున్నారు. మిషన్ అయితే బాగా గుల్ల చేశారు ఫ్రెండ్స్. ఎందుకంటే మేము అన్ని సిమెంట్ కట్టల వాటికి ఇటుకి వెళ్ళలేం కదా, పని ఉన్నప్పుడే వెళ్తాం ఆడికి. ఇంకా పని లేని రోజు వెళ్ళము. ఇంకా మిషన్ వాళ్ళకే వదిలిపెట్టి వచ్చేవాళ్ళము. వాళ్ళైతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రిమోటు వాడుకొని ఆగం చేశారు. మిషన్ కూడా బండి అయితే పంచర్ కూడా పెట్టారు. మేము పంచర్ వేయించాము. పని అయితే చేసేవాళ్ళం కానీ డబ్బులు అయితే సరిగ్గా ఇచ్చేవాళ్ళు కాదు. మమ్మల్ని చాలా ఏది ఇచ్చారు ఫ్రెండ్స్. అందుకని మేమైతే ఇంక అక్కడ వేయాలనుకోలేదు. కానీ 5,000 ఇటుకురాలు వేసాము. కానీ వాటికి డబ్బులు కూడా ఇవ్వలేదు మాకు. పనులు చేయించుకున్నప్పుడు కూలోళ్ళకైనా ఎవరికైనా కానీ వారం డబ్బులు ఇస్తే ఎవరికైనా మంచిది ఫ్రెండ్స్. మేము వాచ్మెన్గా ఉండే అపార్ట్మెంటు ఇదే ఫ్రెండ్స్. ఇక్కడే లిఫ్ట్ మిషన్ పని కూడా ఒప్పుకున్నాము. చూడండి, ఈ క్లాత్ రేణుకా ఎల్లమ్మ తల్లి బలకంపేట నుండి తీసుకొచ్చాము మా లిఫ్ట్ మిషన్కి కట్టడానికి. చూడండి, ఇక్కడ రేణుకా ఎల్లమ్మ తల్లి పటం పెట్టి పూజ కూడా చేసుకుంటున్నాను. మేము ఈ లిఫ్ట్ మిషన్ కొని పని చేసుకుంటున్నామంటే రేణుకా ఎల్లమ్మ తల్లి దయవల్లే. మాకు రేణుకా ఎల్లమ్మ తల్లి అంటే చాలా ఇష్టం. మంగళవారం రోజు పూజ కూడా చేస్తాను ఫ్రెండ్స్. మేము చిట్టినగర్లో అపార్ట్మెంట్ కాడ ఈ మిషన్ పని చేసాం కదా ఫ్రెండ్స్. డబ్బులు సరిగ్గా ఇవ్వట్లేదు మాకు. నెలకోసారి 2 నెలలకోసారి ఇస్తున్నారు. అందుకని ఇంకా మేము ఇక్కడ నుండి అంత దూరం వెళ్ళి అంత పని చేసినా కానీ డబ్బులు అయితే తొందరగా ఇవ్వట్లేదు. అందుకని మేము అక్కడ నుండి మా లిఫ్ట్ మిషన్ తీసుకొచ్చాము. మేము వాచ్మెన్ గుండె అపార్ట్మెంట్లోనే లిఫ్ట్ మిషన్ ఈ ఓనర్ గారు పెట్టుకొని పని చేయమన్నారు. అందుకని ఇక్కడికి తీసుకొచ్చాము ఫ్రెండ్స్. ఇక్కడైతే ప్లాట్ల లెక్క కాదు, ఇసుక అయితేనో యూనిట్ల లెక్క, ఇటుకురాళ్ళు అయితేనో రాళ్ళు లెక్క వేస్తామని ఒప్పుకున్నాము. ఈ రోజు నుండి వేస్తాం ఫ్రెండ్స్. ఈరోజు ఈ మిషన్ మీద మోటార్లు అవన్నీ పెట్టాలి కదా. ఇసుక మూటలో కింద ఒక 30 మూటలు కట్టి ఉంచాము. ఆ 30 మూటలు ఇసుక ఈ మిషన్తో లాగి చుట్టూరు బరువు వేసుకోవాలి. ఎందుకంటే లిఫ్ట్ మిషన్కి ఎప్పుడైనా కానీ బరువు ఉండాలి, ముందలకు పడకుండా. అప్పుడే మిషన్ స్ట్రాంగ్గా ఉంటుంది, మనం పని చేయొచ్చు బాగా. లిఫ్ట్ మిషన్కి బాగా గీజు కూడా పెట్టాము ఫ్రెండ్స్. మెత్తగా సౌండ్ అనేది రాకుండా బాగుంటుంది. అందుకని గీజు కూడా పెట్టాము. మాకు ఈ అపార్ట్మెంట్లో వాచ్మెన్ జీతం 13,000 ఇస్తారు ఫ్రెండ్స్. ఆ 13,000ను మళ్ళీ ఇంకా లిఫ్ట్ మిషన్ పని చేస్తాం కదా, వాటికి అయ్యే లెక్క చూసి ఇస్తారు. వారం పేమెంట్ ఇస్తారంట. ఒప్పుకున్నాము. అట్లాగనే ఓనర్ గారు కూడా చాలా మంచివాళ్ళు. ఈ లిఫ్ట్ మిషన్ పని మేమిద్దరమే చేస్తాం ఫ్రెండ్స్. మా ఆయన పైన రిమోటు నొక్కుతాడు, నేనైతే కింద ఇసుక బండికి బేరుస్తుంటాను. ఈరోజు ఆ 30 మూటలు ఇసుక మూటలు మిషన్కి బరువు వేస్తాము. చూడండి, రాడ్ బిల్డింగ్ వాళ్ళు రాడ్లు కడుతున్నారు. రేపు ఎల్లుండో స్లాబ్ వేస్తారంట రాడ్ బిల్డింగ్ వాళ్ళు. స్లాబ్ వేయటం అయిపోయినాక మేము ఇటుకురాళ్ళు వేయటం మొదలు పెడతాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఇసుక కంకర మొత్తం అడ్డున్నాయి, ఏమీ మెటీరియల్ లోనికి రాదు. ఆ మెటీరియల్ మొత్తం స్లాబ్కి అయిపోతే అప్పుడు మాకు ఇటుకురాళ్ళు ఇసుక దగ్గరగా తోలిస్తారు. అందుకని మేము ఈరోజు మిషన్ మీద బాగా మూటలన్నీ బరువు వేసుకుని నేనైతే వెళ్తాను. ఎందుకంటే మామిడికాయ పచ్చడి పెడుతున్నాను ఫ్రెండ్స్. మార్కెట్ నుండి మామిడికాయలు తీసుకొచ్చాము. అవి రాత్రే కట్ చేసి ముక్కలు ఆరుతాయని చెప్పి ఆరబెట్టాను. ఇంకా ఈ పూజ అయిపోయి ఆ 30 మూటలు ఈ మిషన్ మీద వేసినాక ఇంటికి వెళ్ళి మామిడికాయ పచ్చడి పెడతాను ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి రేణుకా ఎల్లమ్మ తల్లి అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే ప్రతి మంగళవారం రేణుకా ఎల్లమ్మ తల్లికి పూజ చేస్తాను. ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి దయ వల్ల మళ్ళీ మాకు 2 అపార్ట్మెంట్లు వాచ్మెన్గా దొరికాయి. ఈ 2 అపార్ట్మెంట్లలోనే మాకు లిఫ్ట్ మిషన్ పని కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పని సంవత్సరం దాకా మాకు ఉండిద్ది.
నేనైతే ఉదయాన్నే తలస్నానం చేశాను ఫ్రెండ్స్. టీ ఒకటే తాగాను, ఏమీ తినలేదు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి లిఫ్ట్ మిషన్ కను ఈ ఇంట్లో పూజ చేసుకోవాలని ఏమీ తినకుండా వచ్చాను. పూజ అంతా అయిపోయినాక మా శృతి నేను చూడండి ఇక్కడే టిఫిన్ హోటల్ కూడా ఉంది మాకు దగ్గరలోనే. అక్కడికి పోయి మా శృతి బజ్జీ ఒక ప్లేటు, అట్టు ఒక ప్లేటు, బోండా ఒక ప్లేటు తీసుకొచ్చింది ఫ్రెండ్స్. చూడండి టిఫిన్ తినటం అయిపోయింది. మా తాత నేను ఆ 30 మూటలు ఇసుక మూటలో మిషన్ మీదకి బరువు ఉండాలి కదా, ఇద్దరము ఆ 30 మూటలు ఈ బండి మీదకి వేసుకొని లిఫ్ట్ మిషన్కి తగిలిస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి మా తాత గోసి కట్టింది ఏ పని చేయడు. ఏ పని అన్నా తొందరగా చేయాలంటే ఫస్ట్ గోసి కడతాడు. చూడండి గోసి కట్టి బయలుదేరాడు. చూడండి రేపు ఈ స్లాబ్కి ఈ కంకర ఈ ఇసుక మొత్తం అయిపోతాయి ఫ్రెండ్స్. ఇవన్నీ పూర్తిగా కంప్లీట్ అయితే కానీ మాకు ఇటుకరాళ్ళు ఇసుక దగ్గరికి తోలిస్తామన్నారు ఓనర్ గారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 30 మూటలు మిషన్ మీదకి బరువుకి వేస్తున్నాము. మూటలు మోయాలంటే కష్టము, అందుకని పైన జాకీ బరువు పెట్టి మిషన్కి ఈ మూటలు వేస్తున్నాము. ట్రిప్పుకి 2 మూటలు 1 మూట వేస్తున్నాము. ఎందుకంటే ఫస్ట్ బరువు లేదు కదా, బరువు వేసుకునే కొద్ది మనం ఎక్కువ బరువు వేసుకోవచ్చు. ఈ లిఫ్ట్ మిషన్ 250 కేజీలు బరువు లాగిద్ది ఫ్రెండ్స్ మా మిషన్ అయితే. ఇది చెన్నై నుండి బుక్ చేస్తే చెన్నై నుండి వచ్చింది. ఈ మిషను ₹1,00,000 అయింది ఫ్రెండ్స్. ఇల్లు జారా ఇంటికి వచ్చి వాళ్ళే బిగించిపోయారు. మొత్తం ₹1,00,000 అయ్యాయి. కానీ లిఫ్ట్ మిషన్ అప్పు ఒక 5 నెలల్లోనే మిషన్ అప్పు తీరిపోయింది, మాకు మిషన్ మిగిలింది. మేమేందంటే వాచ్మెన్గా ఉంటానే ఆ అపార్ట్మెంట్లోనే లిఫ్ట్ పని చేసుకుంటాం ఫ్రెండ్స్, బయటికి వెళ్ళకుండా. అట్లాగైతేనే మాకు కుదిరిద్ది, దగ్గరే కాబట్టి పొద్దున సాయంత్రము వేసుకుంటాము తొందరగా. అట్లాగైతే పని కూడా సాగిద్ది. ఈ అపార్ట్మెంట్లోనే మనం టాపీ పనికి కూడా ఉంటే వెళ్ళొచ్చు, టాపీ పనికి వెళ్ళొచ్చు, లేదంటే లిఫ్ట్ మిషన్ పని అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎండ మామూలుగా రావట్లేదు, బాగా ఎండ వస్తుంది. టైం అయితే 11 అవుతుంది. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.